హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఒక సిస్టర్ వచ్చేసి మనల్ని కామెంట్ రూపంలో మెజర్మెంట్స్ ఇచ్చేసి బ్లౌజ్ కటింగ్ చెప్పండి అని అడిగారనమాట. ఈ విధమైన కొలతలు నా దగ్గరికి రాలేదు కాబట్టి, అంటే నేను బ్లౌజ్ మీద చూపించలేను కాబట్టి పేపర్ కటింగ్ చెప్తున్నానండి. ఓకేనా? ఈ మొత్తం పేపర్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడాను నేను మళ్ళీ బ్లౌజ్ మీద ప్లేస్ చేసి ఏ విధంగా కట్ చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను అనమాట. ఆల్రెడీ మీరు చూసారు కదా, ఒక సిస్టర్ వచ్చేసి మన కామెంట్ రూపంలో అడిగారనమాట మెజర్మెంట్స్ ఇచ్చేసి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ పొడవు ఎంత 14 ఇంచెస్. 14 ఇంచెస్కి నేను ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని 15 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. రెండు వైపులా కూడాను ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనకు నడుము కొలత ఎంత 32 ఇంచులు అనమాట. అందులో 4వ భాగం ఎంత 8 ఇంచులు. ఇక్కడ వచ్చేసి నేను కింద వైపున వచ్చేసి 8 ఇంచెస్కి అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ప్లస్ బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్నానండి. ఓకేనా? మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఉంది కాబట్టి 37 ఇంచులు. అందులో 4వ భాగం వచ్చేసి 9.5 ఇంచు అనమాట. ఒకవేళ అప్పర్ చెస్ట్ కొలత లేకపోతే డీప్ నెక్ కాబట్టి ఇది నడుము కొలత 4వ భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. ఇక్కడ 4వ భాగం ఎంత అప్పర్ చెస్ట్ కొలత 9.5 అనమాట. ఇక్కడ 9.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనండి, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున డాట్ అండి. బ్యాక్ వైపున డాట్కి మనం ఎంత విడిచిపెట్టామో 1 ఇంచే కదా. ఆ 1 ఇంచ్తో కలిపి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసుకొని మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టాలి. ఓకేనా? అప్పుడు మిడిల్కి ఎంత అవుతుంది? 9 ఇంచుల్లో సగము 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. పై వైపుని కూడా మళ్ళీ 4.5 ఇంచులకి మార్క్ చేసేసుకుని ఏ క్రాస్ లేకుండా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనా? మనం ఎంత విడిచిపెట్టుకున్నాము డాట్కి 1 ఇంచు కదా. ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇంకా బ్యాక్ వైపున డాట్ పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా? ఈ విధంగా అయితేను క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను అనమాట. ఓకేనా? ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంకా సైడ్స్ ఏ విధంగా ముడతలు లేకుండా ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత మనకు వచ్చేసి సైడ్ ఖర్చు బయటకు రాకూడదంటే ఈ విధంగా కుట్టుబడే దగ్గర ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకోవాలి పైకి. ఓకేనా? డాట్ దగ్గర నుంచి 1/2 ఇంచులోకి ఈ విధంగా క్రాస్గా కలిపేయాలండి. ఆ 1/2 ఇంచు తీయడం వల్ల మనకి సైడ్ అనేటివి ముడతలు రావు. ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటకు రాదనమాట. ఇంకా ఈ కొలతకు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఈ విధంగా ఒక 5.5 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా కూడా మార్క్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేస్తున్నానండి. డీప్ వచ్చేసి ఒక 10 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. డీప్ వచ్చేసి ఈ విధంగా 10 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, అదే 10 ఇంచులు ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవడం వల్ల మనకి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. ఓకేనా? పైన వచ్చేసి 2.5 ఇంచు పెట్టాం కదా, కింద వైపు వచ్చేసి 3.5 ఇంచు వరకు కూడా బ్రాడ్ పెట్టుకోవచ్చు. అది కస్టమర్ ఇష్టాన్ని బట్టండి. నేను వచ్చేసి ఒక 3.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఆ 3.5 దగ్గర నుంచి పైన 2.5 ఇంచు మార్కింగ్ ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వైపున రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఓకేనా? ఇటువైపున నెక్ వైపున పట్టుకొని ఉండి షోల్డర్స్ చేరకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక 1/4 ఇంచు డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేశానండి. ఇది రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. లేదు మీకు యూ షేప్ కావాలంటే ఈ విధంగా స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ కార్నర్ని ఈ విధంగా మార్క్ చేసేసుకున్న యూ షేప్ పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ 1/4 ఇంచు డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున పట్టుకొని మనకి షోల్డర్స్ చేరవండి. ఇట్లాంటి చిన్న చిన్న టిప్సే అనమాట. ఓకేనా? మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరకపోవడానికి ఈ చిన్న టిప్స్ మీరు పాటిస్తే పర్ఫెక్ట్గా కుదరద్దు అనమాట. ఈ 1/4 ఇంచే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఆ 1/4 ఇంచు తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగు ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో మీకే అర్థమవుతుంది అనమాట. షోల్డర్స్ అనేవి అసలు జారనే జారదండి. నెక్ వైపున పట్టుకొని ఇంకా ఉక్సుల దగ్గర కూడా ఒక 1/4 ఇంచు తీయాలి. అది ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కింగ్ చెప్తానమాట. ఇంక ఇక్కడ చూడండి, చంకడౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసేసుకొని కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను కదా. ఇంక ఇప్పుడు చూడండి, మనకంటే ఒక ఫార్ములా ఉంది కదా చంకకి, చంక మార్కింగ్ కోసం ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం వచ్చేసి హ్యాండ్ నెక్ ఇచ్చడానికి ఎంత ఖర్చుతో హ్యాండ్ నెక్ ఇస్తాము? 1/2 ఇంచు కదా. ఆ 1/2 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే ఈ విధంగా కొలుచుకున్నానండి. కొలుచుకుంటే నాకు వచ్చేసి 8.5 గీత వచ్చింది. ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది, దానివల్ల అయితే ప్రాబ్లం లేదండి. అంతేగాని మనకు కావాల్సిన చంక రౌండ్ ఎంత 17 ఇంచులు అనమాట. 17 ఇంచులో సగం వచ్చేసి 8.5 అనమాట. నాకు ఒక గీత ఎక్కువ వచ్చింది, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అంతకంటే తక్కువ వస్తేనే ప్రాబ్లం అవుతుందండి, చంక పట్టేస్తుంది అనమాట. ఓకేనా? ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ తక్కువైతే మీరు మార్కింగ్ పెట్టుకోవద్దు. ఓకేనండి? మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా నెక్ అనేది తర్వాత కట్ చేస్తానండి. ఓకేనా? మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ చేసేస్తాను. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనండి? ఇంతవరకు అయితే మీకు అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చంకడౌను
ఈ చంకడౌన్ వచ్చేసి వీళ్ళకి 17 ఇంచులు కాబట్టి మీరు 6 పెడితే సరిపోయిందండి. అదే ఒక 18 ఇంచులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా కొంచెం కిందకి మార్క్ చేసేసుకోండి. అంటే నేను మీకు ఫార్ములా చెప్తున్నాను ఏంటనేది. కార్నర్ దగ్గర నుంచి మళ్ళీ ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని స్కేల్‌తో ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసుకొని మళ్ళీ మన ఫార్ములా ఏంటి? షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని మళ్ళీ హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చుతోటి హ్యాండ్ ఎక్కిస్తామో అంత ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలండి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కొలవాలన్నమాట. కొలిస్తే మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు కూడాను ఇదే ఫార్ములాతోటి మీరు ఫాలో అవ్వాలి. అంటే ప్రతి కస్టమర్‌కి 32 నడుము కొలతకి 17 ఉండాలని ఏం లేదు కదా! 18 కూడా ఉండొచ్చు. 18½ కూడా ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మీరు 6 ఇంచులు పెడితే సరిపోదనమాట. ఓకేనా? అంటే అప్పర్ చెస్ట్ కొలత మార్కింగ్ ఉంది కదా! అది కదిలిస్తారనమాట. అది ఇంకా కదిలించకూడదు. అప్పర్ చెస్ట్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఇంకా నడుము కొలత ఎంత ఉందో అంతే ఉండాలి. ఇంకా చంక మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది ఫార్ములా అయితే చెప్పాను కదా! మీరు ఆ ఫార్ములా ఫాలో అయితే సరిపోద్దనమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా 9 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నానండి. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. అందులో సగం ఎంత? 6 ఇంచులు. 6 ఇంచులు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు పెట్టాలండి ఈ కొలతకు వచ్చేసి. చూడండి, అదే 3.5 ఇటువైపుని కూడా మార్క్ చేసేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ రాసేసాను. ఇంకా స్టార్టింగ్ నుంచి కూడాను ఇక్కడ చూడండి ఈ విధంగా 8.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. అంటే మనకు చంక రౌండ్ ఎంత? 17 కదా! ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ప్లస్ ఖర్చుకి కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 లేదా 2.5 ఇంచు వరకు కూడా పెట్టుకోవచ్చు మార్కింగ్. ఓకేనండి. ఇంక అక్కడి నుంచి చంక లూజ్ వరకు ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేయాలి. ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టాలండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాను కదా! అక్కడి నుంచి ఆ 1/2 ఇంచులో కలిపేసి ఈ లైన్లో కలిపేయాలి. ఇంకా సగానికి వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీత డ్రా చేసుకుంటూ మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. మీకు వచ్చేసి హ్యాండ్లో ముడతలు వస్తున్నాయంటే రెండే రెండు మిస్టేక్స్ చేస్తున్నారు. ఒకటి హ్యాండ్ డౌను కరెక్ట్గా పెట్టట్లేదు, హ్యాండ్ షేప్ కరెక్ట్గా తీయట్లేదు. ఈ రెండిటి వల్ల మీకు హ్యాండ్లో ముడతలు వస్తాయండి. ఓకేనా? నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు ఒకసారి కట్ చేసుకొని చూడండి, మీకు హ్యాండ్లో అయితే ముడతలు రావండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు చంక లూజ్ ఉంది కదా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్కి, అక్కడ వరకు ఒక 1 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి సగానికి ఒక మార్కింగ్, ఓకేనా, పావు తక్కువ 4 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి లోతు వచ్చేసి ఒక గీతకు 3/4 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ చంక లూజ్ నుంచి ఈ 3/4 ఇంచులోకి కలిపేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఆ 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేయడమే. మీకు కనుక హ్యాండ్ కటింగ్ అర్థం కాకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఏ సైజు వాళ్ళకి ఎంత హ్యాండ్ డౌన్ పెట్టాలి, పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ ఏ విధంగా తీయాలనేది కూడాను మన ఛానల్లో ఒక వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ కావాలి కదండి. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా ప్లేస్ చేస్తున్నాను. మీకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే బ్లౌజ్ మీద పెట్టి చూపిస్తానండి. మళ్ళీ క్రాస్గా ఏ విధంగా ప్లేస్ చేయాలి, స్ట్రైట్గా ఏ విధంగా ప్లేస్ చేయాలని కూడా చూపిస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు వచ్చేసి షోల్డరు చంకని ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మన వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకంటే ఒక ఫార్ములా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్కి, అందుకోసం ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువే ఈ విధంగా పేపర్ కాబట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ కంటే ఎక్కువ పెట్టుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. అదే స్ట్రైట్ కటింగ్ అయితే ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని మీరు బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని ఈ ఫుల్ షోల్డరు ఈ చంకని కట్ చేసేసుకోండి. ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది అనమాట చూసే కొద్దీ. ఓకేనా? కట్ చేసేసాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ అప్పర్ చెస్ట్ కొలతన బ్యాక్ పార్ట్కి ఎక్కడ ఉందో ఫ్రంట్ పార్ట్కి కూడా అక్కడే ఉంటుందండి. మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా మనం వచ్చేసి ఈ 1/4 ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం కదా, ఈ 1/4 ఇంచ్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి తీయాలండి. అంతేగాని ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే డౌన్ పెట్టాం కదా, అంతవరకు కట్ చేస్తే సరిపోద్ది అనుకోవచ్చు. అట్లా కాదండి, ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ విధంగా ఈ 1/4 ఇంచుడు ఈ చిన్న ముక్క అనేది మనం కట్ చేసుకుంటే మనకి నెక్ వైపుని పట్టుకొని షోల్డర్స్ చారవన్నమాట. ఓకేనా? ఇంతవరకు అయితే క్లియర్ కదా. మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్తో పని లేదు, ఇంకా తీసి పక్కన పెట్టేశాను. దీనికి వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 6.5 ఇంచులు పెట్టేస్తున్నానండి ఈ సైజు వాళ్ళకి. ఇంకా కస్టమర్ ఇష్టపడేటట్టయితే 7 ఇంచెస్ వరకు కూడా ఏ డౌట్ లేకుండా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వెళ్ళిపోవాలి మనం. ఓకేనా? ఈ 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి బ్రాడ్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేసేసుకొని పైన 2.5 ఇంచులు నెక్ కట్ చేశాను కదా, అక్కడ వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనా? ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను అనమాట. చాలామందికి కూడాను స్టార్టింగ్ పీపుల్కి ఏంటంటే ఈ చంక వైపున వచ్చేసి లోతు తీయడం కష్టపడుతుంటారు. అది చాలా సింపుల్గా కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా
మనకి బ్యాక్ పార్ట్లో ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో అట్లాగే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకొని మనం ఫ్రంట్లో ఎంత ఇస్తామో డీప్ నెక్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ని తీసుకొచ్చేసి ఆ లైను ఈ లైను ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా మనకి చంకలోతు అయితే డ్రా చేయొచ్చండి. కొత్త వాళ్ళకి ఈజీ ఉంటుందని ఈ పద్ధతిలో చెప్పాను. దీనికి వచ్చేసి ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. వీళ్ళు వచ్చేసి మనకి కామెంట్ రూపంలో ఫ్రంట్ పొడవు ఎంత అనేది చెప్పలేదండి. కానీ నా లెక్క ప్రకారం వీళ్ళకి వచ్చేసి 13.5 ఇంచు పెడితే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. 13.5 ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఇంచు పైకి మార్క్ చేసేసుకున్నాను. అదే బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచు మార్క్ చేసేసుకొని మెయిన్ డాట్ కూడా 2.5 ఇంచే మార్క్ చేసేసుకున్నాను. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. వీటన్నిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ఎవరికైనా పెట్టేస్తే సరిపోద్దండి. ఓకేనా. అంతవరకు క్లియర్ కదా. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఫార్ములా ఏంటి, ఈ విధంగా మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కొలుచుకుంటే నాకు 3.5 ఇంచ్ వచ్చింది. డాట్ పట్టేస్తాం కాబట్టి అక్కడి నుంచి కొలుచుకుంటే నాకు నడుము కొలత 4వ భాగం ఎంత 8 ఇంచెస్ వరకు ఆ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంక ఈ అప్పర్ చెస్ట్ కొలత దగ్గర నుంచి ఈ 8 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా అక్కడే కుట్టుబడుతుంది, అందులో ఏ డౌట్ లేదు. ఇంకా స్టార్టింగ్ హుక్స్ పట్టుకుని ఉండడం కోసం ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇంకా చాలా వరకు కూడాను కటింగ్ వీడియోలు ఏంటంటే ఒక మెయిన్ డాట్ వరకే మార్క్ చేస్తానండి. ఇప్పుడు మీకు అర్థమవడం కోసం నేను స్టిచ్ చేసేటప్పుడు అండ్ మనం కుట్టేటప్పుడు ఏ విధంగా డాట్ని స్టిచ్ చేయాలి, ఎంత పొడవు పెట్టాలనేది కూడా ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకి మెయిన్ డాట్ పొడవును మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ కస్టమర్కి మెయిన్ డాట్ 2.5 ఎందుకు పెట్టారు అని అంటేను, ఈ అప్పర్ చెస్ట్ 37 ఉంది, మిడిల్ చెస్ట్ వచ్చేసి మనకు 38 ఉంది. అంటే డిఫరెన్స్ 1 ఇంచే ఉంది. 1 ఇంచే ఉంది కాబట్టి 2.5 ఇంచు సరిపోద్దండి. అదే కనుక చెస్ట్ ఎక్కువ ఉంటే 3 ఇంచులు, పావు తక్కువ 3 ఇంచులు కూడా పెట్టాల్సి వస్తుంది అనమాట. ఓకేనండి. ఇంక ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ని అయితే మార్క్ చేసేసుకున్నాను కదా, పావు తక్కువ 3 ఇంచులు. ఇంక ఇక్కడ నుంచి టోటల్ ఎంత ఉందో చూడండి, 5.5 ఇంచులు. అందులో ఒక హాఫ్ ఇంచ్ తీసేసి సగానికి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఓకేనా. అంటే 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ అందరూ కూడా 2.5 ఇంచు అట్లా చెప్తారండి. ఆ 2.5 అనేది మీరు మైండ్లోంచి తీసేసేయండి. ఈ మెయిన్ డాట్ నుంచి డిఫరెన్స్ వచ్చేసి 1.5 ఇంచు ఉండేటట్టు మార్కింగ్ పెట్టేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్. ఓకేనా. ఈ విధంగా మనం ఫోల్డింగ్ మీద పావించి గ్యాప్తోనే స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను స్కేల్ని ఏ విధంగా ప్లేస్ చేశానో గమనించండి. చంక వైపున వేసే డాట్ వచ్చేసి మెయిన్ డాట్ని చూసే విధంగా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా ఎంత గ్యాప్ పెట్టుకున్నాను, 2 ఇంచెస్ అనమాట. చంక వైపున వేసే డాట్ మెయిన్ డాట్కి గ్యాప్ వచ్చేసి ఒక 2 ఇంచులు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి షేప్ కూడా మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే ఇదే పద్ధతిలో స్టిచ్ చేస్తున్నాను, కట్ చేసి మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి అందరూ భయపడతారండి, అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రాదు అనేసి. నేను చెప్పిన ఈ పాయింట్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఫ్రంట్ పొడవు 13.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను కదా, దాన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచు పైకి మార్క్ చేసేసుకున్నాను. సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచు మార్క్ చేసేసుకుంది. ఎవరికైనా సరిపోద్ది అనమాట. కొంతమందికి మాత్రమే ఆ ఫ్రంట్ అనేది 1.5 ఇంచు ప్లేస్లో 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు డౌట్ లేకుండా కొత్త వాళ్ళకి వచ్చేసి 1.5 ఇంచు పెట్టారనుకోండి, ఎవరికైనా సెట్ అయిపోద్ది. ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వడానికి 2 కారణాలు. ఆ కస్టమర్కి ఎంత చెస్ట్ ఉందో దానికి తగినట్టుగా మెయిన్ డాట్ మార్క్ చేయకపోవడం, ఫ్రంట్ పొడవు అనేది కరెక్ట్గా మార్క్ చేయకపోవడం. ఇంకా కస్టమర్ ఇష్టాన్ని బట్టే కదా ఇక్కడ ఫ్రంట్ నెక్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా డీప్ నెక్ కాబట్టి ఇంకా చంకలోతు కూడాను హాఫ్ ఇంచే ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇవన్నీ కూడాను ఒకసారి నా మెథడ్లో మీరు ఫాలో అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే. నేను ఏ విధంగా ఫాలో అయ్యి, ఏ మెథడ్ ఫాలో అయ్యి నేను ఇన్నేళ్ళు కుడుతున్నానో అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా షేప్ పట్టీ కోసం ఎంత పొడవు ఉంది, అక్కడ మెయిన్ డాట్ వదిలేసి 9.5 వచ్చింది. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4.5, బ్యాక్ వైపున 4 ఇంచులైనా పెట్టొచ్చు, లేదా 4.5 ఇంచ్ అయినా పెట్టొచ్చు. ఓకేనా. ఈ మిడిల్ వచ్చేసి ఒక 3.5 అనమాట. ఈ ఫ్రంట్కి ఈ మిడిల్కి గ్యాప్ వచ్చేసి ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండి తీరాలండి. ఇంకా సైడ్ అనేది బ్యాక్ వైపున సైడ్ ఇక్కడ 4.5 లేదా 4 అని చెప్పాను కదా, అక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా డిఫరెన్స్ పెట్టుకుంటే సరిపోద్ది. దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ వీటికి మాత్రం ఈ ఫ్రంట్కి మిడిల్కి 1 ఇంచ్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా. ఇదే ఫార్ములాతోటి ఎవరికైనా సరిపోద్ది. ఇదే ఫార్ములాతోటి మీరు షేప్ పట్టి కట్ చేసి స్టిచ్ చేసుకొని చూడండి, సరిపోతుంది. ఇంకా స్టిచ్ చేసేటప్పుడు మన స్టిచ్చింగ్ వీడియో ఒకటి చూడండి, మీకే అర్థమవుతుంది ఏ విధంగా సెట్ అవుతుంది అని. ఓకేనా. చాలామంది కూడా కామెంట్ చేశారండి, చాలా మంచి టిప్ చెప్పారండి, మేము ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పడ్డాము ఈ షేప్ పట్టి దగ్గరకు వచ్చేసరికి అని. అందుకోసమే మీకు పర్టికులర్గా చెప్తున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడే కుట్టుబడుతుంది అని చెప్తున్నా. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ రెండింటిని కలిపి అక్కడే కుట్టుబడుతుంది. ఓకేనండి. ఇప్పుడు షేప్ పట్టి హ్యాండ్స్ అన్నీ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ మీద ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది చూడండి. ఓకేనా.
క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉన్నాయన్నమాట. బ్యాక్ పార్ట్ క్లోజ్ పార్ట్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ఆ సైడ్ మిగిలిన క్లాత్లో వచ్చేసి మనము షేప్ పట్టిని కట్ చేసుకుంటాము. ఇంకా ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఎన్ని విధాలుగైనా ప్లేస్ చేయొచ్చు. చూపిస్తాను చూడండి. స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్, క్రాస్ కావాలంటే క్రాస్. హ్యాండ్ వైపుని మాత్రమే ఈ నెక్ అనేది హ్యాండ్ వైపుకి పెట్టాలండి. చూడండి, హ్యాండ్ వచ్చేసి ఇంకో చివరిని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేశాను అనమాట. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఒక సిస్టర్ వచ్చేసి మనం కామెంట్ రూపంలో ఈ మెజర్మెంట్స్ ఇచ్చేసి కటింగ్ చెప్పమన్నారండి. తన కోసమే ఈ వీడియో చేశాను. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.